వెళ్దాం వాక్య భాగంలో. మరి రవికోట బాబు అన్న ఏజీ చర్చి అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘానికి పిల్లరా గెచ్చమనే సంఘానికి సంఘ కాపరిగా మరి అన్న కొనసాగుతున్నాడు. అంత మాత్రం కాదు, ఏజీ చర్చి ఏసీ సహవాసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి మరి అన్న మరి సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. ఈ సమయంలో మనం ఆలస్యం చేయకుండా వాక్యం కొరకు మరి అన్నకు అప్పగిస్తాం. గట్టిగా చప్పట్లు కొడతామండి. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. రెండు చేతులపైకి దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి ఈ యొక్క వార్షికోత్సవ వేడుక్కి వార్షికోత్సవ దినానికి ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ గారికి, రవి జకరియా గారికి ప్రత్యేకమైన వందనాలు. నేను ఇది మూడవసారి అనుకుంటే ఇక్కడ రావటం, మూడవసారైనా మరి రెండు సార్లు వచ్చి వాక్యం అందించాను. మరి మూడవసారి ఈ ధర్మన వాస్తవంగా మాకు ఒక జ్ఞాపకార్థం కూడుకుంది, కానీ వాక్యం చెప్పి వెళ్ళాలి. మా పాస్టర్ కానీ అప్పటి వరకు చూసుకోమన్నాను. ఏది ఏమైనా కానీ మీతో ఉండటం చాలా సంతోషం. రవి జకరియా గారి పరిచయాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు. దేవుడు తన దాసుని బలపరిచి వాడుకుంటున్నాడు. ఈ సంఘం ఇంకా అభివృద్ధి అవ్వాలని, ఈ సంఘం ఇంకా బలపరచబడి దేవుని యొక్క పరిచయలో ఘనంగా వాడబడాలనేది నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆకాంక్ష. మరి దేవుని యొక్క వాక్యాన్ని, ఎందుకంటే నాకు సమయం లేదు కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాము. మొదటి తెస్సలోనికై పత్రిక, అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. మొదటి తెస్సలోనికై పత్రిక, మొదటి అధ్యాయము 3వ వచనం చదవండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ఎవరు రాస్తారు ఈ మాటలు? అపోస్తలుడైనటువంటి పౌలు. అందరూ శ్రద్ధగా, నేను ఒక 40 minutes దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికే సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. ఈ యొక్క తెస్సలోనికే సంఘాన్ని పౌలు తన యొక్క 2వ సువార్త ప్రయాణంలో ప్రారంభించాడు. పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశాడు. మొదటి సువార్త ప్రయాణంలో పౌలు జాగ్రత్తగా గమనించండి. ఎక్కడికి వెళ్ళాడంటే గలతీ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో కొన్ని సంఘాలు కట్టాడు. తర్వాత 2వ సువార్త ప్రయాణంలో ఆయన ఏం చేస్తాడంటే 2వ సువార్త ప్రయాణం ప్రారంభించి కూడా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. మొట్టమొదటి సువార్త ప్రయాణం అయిన తర్వాత పౌలు మరలా గలతీ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఆశపడ్డప్పుడు ఏమైందంటే దేవుడు ఏం చేస్తాడంటే వద్దన్నాడు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. మన ప్రార్థనలకు మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటామంటే గ్రీన్ సిగ్నల్ పడాలని కోరుకుంటాం కదా. మనం ప్రార్థన చేసినప్పుడు గ్రీన్ సిగ్నల్ పడాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు అది దేవుని చిత్తము కానప్పుడు దేవుడు మరెక్కువ ఇంకా గొప్ప కార్యం చేయాలి, ఒక నూతన ద్వారం తెరవాలన్నప్పుడు దేవుడు రెడ్ సిగ్నల్ వేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే అపోస్తలుల కార్యగ్రంథము చదవటానికి సమయం లేదు కాబట్టి ముందుకు వెళతాను. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్పాడంటే, లేదు, గలతీ ప్రాంతంలో మీరు చేసిన పరిచర్య చాలు, ఇక మీరు మాసిదోనియా ప్రాంతమునకు, ఆసియా ఖండానికి సువార్త అందింది, మీరు ఐరోపా ఖండానికి వెళ్ళాలని దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఐరోపా ఖండానికి తీసుకువెళ్తాడు. ఐరోపా ఖండానికి తీసుకువెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ 2వ సువార్త ప్రయాణంలో మొదట్లోనే అపశృతి దొర్లింది. విశ్వాస జీవితంలో అలాగే పరిచయలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ యొక్క ఎదురు దెబ్బలను బట్టి మనం ఏం చేయాలంటే వెనుతిరగకూడదు. ముందు యొక్క విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో మన ఓపికతో పరిగెత్తాలి. ఇది 2వ యానివర్సరీ
రెండవ యానివర్సరీ. మొదటి సంవత్సరం అంతా దేవుడు సహాయం చేస్తాడు. మనకి ఎదురు దెబ్బలు తగలొచ్చు, అపశృతులు రావచ్చు, ఆటంకాలు రావచ్చు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం మనం వెళ్ళాలి. పౌలు ఏం చేస్తాడు, వారికి తగిలినటువంటి ఎదురు దెబ్బ ఏంటంటే, మొదటి సువార్త ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారంటే బర్నబా, అదేవిధముగా జాన్ మార్కు, పౌలు, వీరు ముగ్గురు బృందముగా గలతీ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. అయితే మధ్యలో ఏమైంది, పంపులి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు జాన్ మార్క్ కుర్రోడు, వీళ్ళిద్దరంటే పెద్దోళ్ళు. ఇది బర్నబా చాలా పెద్దవాడు, ఆత్మీయతలో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు. మరి పౌలు కూడా వయస్సులో తిమోతి యొక్క జాన్ మార్క్ కన్నా పెద్దవాడే. అయితే ఈ యొక్క జాన్ మార్క్ కుర్రోడు కాబట్టి అక్కడ వాతావరణం తట్టుకోలేక, అక్కడ నీరు సరిగ్గా లేకపోతే మధ్యలో వదిలి వచ్చేస్తాడు. అయితే పౌలు, బర్నబా వీరిద్దరూ కూడా ఏం చేస్తారంటే వారి యొక్క స్వార్థ ప్రయాణాన్ని కొనసాగించి మొదటి స్వార్థ ప్రయాణంలో సంఘాలు గట్టి గలతీ ప్రాంతంలో వారు తిరిగి అంతియోకైకి యెరూషలేముకి వచ్చారు. మరలా రెండవ స్వార్థ ప్రయాణం వారు ప్రారంభించినప్పుడు ఇది చూడండి, పౌలు బర్నబా మధ్య తీవ్రమైన వాదం జరిగింది. ఎందుకు జరిగింది చెప్పండి. తీవ్రమైన వాదం జరగడానికి గల కారణం ఏంటంటే, బర్నబా అన్నాడు మనము మరలా జాన్ మార్కుని మనతో తీసుకువెళ్దాం అంటాడు. కానీ పౌలేమంటాడు, లేదు ఆయన ప్రయాణం మధ్యలో వచ్చేసాడు కాబట్టి వద్దు అని చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే బర్నబా పౌలుతో తీవ్రమైన వాదం పెట్టుకున్నాడు. ఎందుకు వాదం పెట్టుకున్నాడు చెప్పండి. ఎందుకంటే కారణం ఏంటంటే జాన్ మార్కు బర్నబాకి మేనలుడు. తన మేనలుడి కోసం తీవ్రమైన వాగ్వాదం పెట్టుకున్నప్పుడు పౌలు లేదు నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేను మాత్రం వెళతానని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే, బర్నబా వయస్సులో పౌలు కన్నా పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు కావచ్చు, ఆత్మీయతలో పెద్దవాడు కావచ్చు. అయినప్పటికీ అక్కడ దేవుణ్ణి ఆ బృందానికి ఆత్మీయ నాయకుడిగా ఏర్పాటు చేసింది పౌలు. బర్నబా లేకుండా పౌలు లేడు. ఎందుకంటే శిష్యులందరూ కూడా పౌలు మారాడు అని చెప్తే వారందరూ నమ్మలేదు, దగ్గరకు చేర్చుకోలేదు. కానీ దగ్గరకు చేర్చుకుంది ఎవరు? ఈ యొక్క బర్నబానే బలపరిచాడు. బర్నబా అంటే అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, బర్నబా అంటే ఆదరణ పుత్రుడు. మరి అలాంటి బర్నబా దగ్గరకు చేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా, వాగ్వాదం జరిగిన తన మేనల్లుడి కోసం నా మాటే కాదంటాడని ఏం చేస్తాడు, పౌలుతో వాగ్వాదం పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే నేను చెప్పేది ఏంటి తెలుసా, మన ఆత్మీయ నాయకులతో మనం విభేదించకూడదు. మన ఆత్మీయ నాయకులతో మనం ఏకీభవించి పరిచయంలో మనం ముందుకు సాగాలి. 15వ అధ్యాయం తర్వాత మీరు గమనించినట్లయితే పౌలు తన యొక్క పరిచయను కొనసాగించాడు. 16వ అధ్యాయము ఇక అపోస్తలుల కార్యగ్రంథం చివరి వరకు పౌలు ప్రస్తావన ఉంది. కానీ మరి పౌలుతో విభేదించి పౌలుతో ఏకీభవించకుండా ఉన్నటువంటి బర్నబా పేరు మాత్రం తర్వాత రాలేదు. అలాగ వారు రెండవ స్వార్థ ప్రాణంలో వెళ్ళారు. ఆ యొక్క వెళ్ళి మొట్టమొదటిగా ఫిలిప్పీ సంఘాన్ని కట్టారు. రెండవదిగా ఏం కట్టారు, తెస్సలోనికే పట్టణానికి వెళ్ళారు. ఈ తెస్సలోనికే ఎవరంటే అలెగ్జాండర్ యొక్క అర్ధ సహోదరి, ఈ యొక్క ఫిలిప్పు యొక్క కుమార్తె. ఆ తెస్సలోనికే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించారు. అక్కడ పౌలు, శీల, తిమోతి. ఇంకొక విషయం గమనించండి, మొదటి స్వార్థ ప్రాణంలో ఉన్నటువంటి బర్నబా జారిపోయాడు, తర్వాత ఎవరు జారిపోయాడు, జాన్ మార్కు జారిపోయాడు. కానీ మనం చాలాసార్లు అనుకుంటాం, నేను మందిరానికి రాకపోతే ఎవరు వస్తారు, నేను సేవకునికి సహకరించకపోతే ఎవరు సహకరిస్తారని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఒకవేళ నీవు వచ్చినా రాకపోయినా, నువ్వు సహకరించకపోయినా దేవుడు వేరే వారిని తీసుకొస్తాడు. అంతకుముందు నేను వచ్చినప్పుడు చాలా వేరే వారిని వైపు క్రొత్త వారు వచ్చారు. దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. మరి ఈ యొక్క బర్నబా స్థానంలో దేవుడు శీలను తీసుకొచ్చాడు. అదేవిధంగా జాన్ మార్కు స్థానంలో తిమోతిని తీసుకొచ్చాడు. దేవుని యొక్క పరిచర్య ఎవరు వచ్చినా రాకపోయినా ఆగదు, అది సాగిపోతూ ఉంటుంది. అయితే మన వంతు సహకారం మనం అందించాలి. ఈ యొక్క సంఘం అభివృద్ధి అవ్వాలంటే, ఈ సంఘం వచ్చే సంవత్సరము ఇంకా రెట్టింపు జనాంగమై అనేక మంది యొక్క స్థలములో చేరి ప్రతి ఆదివారము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలంటే మన వంతు సహకారము, మన వంతు సహాయము మనము దేవుని యొక్క సేవకునికి అందించాలి. మరి తెస్సలోనికే పట్టణానికి వెళ్ళినప్పుడు వీరు ఎన్ని వారాలు ఉన్నారు తెలుసా, 3 సబ్బాతులే ఉన్నారు అక్కడ. 3 సబ్బాతులు అంటే 3 వారాలు. మరి 3 వారాల్లో దేవుడు ఘనమైన సేవ చేశారు వీరి ద్వారా. సంఘము కట్టబడ్డది. సంఘము కట్టబడిన తర్వాత వారికి ఏం చేస్తారంటే ఆ యొక్క అక్కడి నుంచి తరిమి వేస్తారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు,
ఇంకొక ప్రాంతానికి బెరయా ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుంచి తరిమారు. తర్వాత ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళారు. ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళి పౌలు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే చాలా మంది ఎగతాళి చేస్తారు. సువార్థికులను ఎగతాళి చేసేవారు ఉంటారు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అపహాస్యం చేసేవారు ఉంటారు, ఎగతాళి చేసే ఉంటారు. వారు ఉంటారు ఏమంటున్నారు తెలుసా? పౌలు ఇదిగో మీకు తెలియబడని దేవుడు, వారి సమాధుల్లో ఒక దాని మీద ఏమి రాస్తుంది? తెలియబడని దేవుడు, అన్నోన్ గాడ్ అని రాస్తుంది. ఇదిగో ఆ తెలియబడని దేవుడు నేను ప్రకటిస్తానని పౌలు చెప్తుంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈ వదరబోతు మాట్లాడుతున్నది ఏమిటి? అపహాస్యం చేశారు. అక్కడి నుంచి ఏం చేశాడు తెలుసా? ఏథెన్స్ నుంచి తిమోతిని తెస్సలోనికే పట్టణానికి పంపుతాడు. మనం కేవలం 3 వారాలే ఉన్నాము. మరి సంఘం ఎలా ఉందో ఒక్కసారి చూచి సంఘం యొక్క నివేదికను తీసుకురమ్మని ఈ యొక్క ఎవరిని పంపుతాడంటే ఆ యొక్క బృందంలో చిన్నవాడైనటువంటి తిమోతిని పంపుతాడు. తిమోతి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏథెన్స్ నుంచి ఈయన శీల ఏం చేస్తారంటే కొరింథీ పట్టణానికి వెళతారు. కొరింథీ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త పరిచర్య ప్రారంభిస్తాడు. కొరింథీ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడికి తిమోతి వస్తాడు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మన యొక్క పరిచర్య జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో శ్రమ వెంబడి శ్రమ వచ్చుద్ది కదా. వచ్చుదా లేదా చెప్పండి? వచ్చుది. ఇగో ఫిలిప్పీ పట్టణంలో ఏం చేశారు? ఈయన తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎందుకు జైల్లో వేశారు చెప్పండి? ఎందుకు వేశారు? ఆ చిన్నదానిలో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు జైల్లో వేశారు. సువార్త ప్రకటించినందుకు మనకి బహుమానం వచ్చే బహుమానాలు ఎలానే ఉంటాయి. అయినప్పటికీ దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. ఆ చిన్నదానికి పుతోన్ అనేటువంటి దయ్యం పట్టింది. పుతోన్ అంటే పైతాను, పెద్ద దయ్యం. పిల్ల చిన్నదే కానీ దయ్యం మాత్రం పెద్దది. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు పౌలుని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. తెస్సలోనికే పట్టణంలో ఈయన తరిమారు. బెరయా పట్టణంలో తరిమారు. మరి ఏథెన్స్ పట్టణంలో అపహాస్యం చేశారు. అయినా కానీ వెనుతిరగల సువార్త పరిచర్య చేయడం మానుకోలా ముందుకు వెళుతూనే ఉన్నాడు. మరి శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. మరి వాటిని తట్టుకొని వాటిని తాళుకొని నీవు పరిచర్యలో లేకపోతే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీ కొరకు కృప వెంబడి కృపను సిద్ధపరుస్తాడు. మరి పౌలుకు వచ్చిన కృప వెంబడి కృప ఏంటి? ఇదిగో ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో వేసినా తట్టుకున్నాడు. తెస్సలోనికే పట్టణంలో బెరయా పట్టణంలో తరిమినా తట్టుకున్నాడు. ఏథెన్స్ పట్టణంలో అపహాస్యం చేసినా తట్టుకొని కొరింథీ పట్టణానికి వచ్చేలోపు ఆయన జేబులు ఖాళీ అయినాయి, మనస్సు ఖాళీ అయింది కదా. జేబులో డబ్బులు లేవు. మానసికంగా కృంగిపోయాడు. మానసికంగా నిరుత్సాహానికి గురయ్యాడు. ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా శ్రమ వెంబడి శ్రమ రావచ్చేమో. నీవు దేవుళ్ళు నిలబడితే దేవుడు నిన్ను అలా విడిచిపెట్టేవాడు కాదు. మరి ఏమొచ్చింది తెలుసా? శ్రమ వెంబడి శ్రమను తట్టుకుని నిలబడ్డాడు కాబట్టి దేవుడు తన కొరకు కృప వెంబడి కృపను సిద్ధపరిచాడు. మరి కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు ఆయనకు దొరికిన మొట్టమొదటి కృప ఏంటి తెలుసా? అక్కడ దేవుడు ఒంటరి వాడు కొత్తగా వెళ్ళాడు. దైవిక దంపతులను పరిచయం చేశారు. ఎవరు వాళ్ళు చెప్పండి? అకుల ప్రిసిల్ల కదా. అకుల ప్రిసిల్లాను పరిచయం చేశాడు. ఒక కృప. అది అయిపోయిన తర్వాత ఇక వాళ్ళిద్దరు దొరికారు కదా. జేబులో డబ్బులు లేవు కదా. ఏం చేస్తానంటే వాళ్ళదే డేరాలు కుట్టేటువంటి వృత్తి. ఈయన కూడా డేరాలు కుట్టుకుంటూ ఉన్నాడు. కుట్టుకుంటున్నప్పుడు ఏమైంది తెలుసా? ఫిలిప్పీ పట్టణం నుంచి ఒక ఆయన వచ్చి, అయ్యా మా సంఘములో కొంచెం కానుక నీ కొరకు పోగు చేసామయ్యా, ఆ కానుక తీసుకుని వచ్చామని చెప్పి ఏం చేశాడంటే ఆ కానుక ఇచ్చాడు. రెండవ కృప. సరే ఇదైపోయింది. ఇంకా డేరా కుట్టుకుంటూ ఉంటే ఇక తిమోతి తెస్సలోనికే పట్టణం నుండి వచ్చి ఒక చక్కటి నివేదికను తీసుకొస్తాడు. అయ్యా మనకేం పర్వాలేదు, 3 వారాలు మాత్రమే మనం అక్కడున్నాము, మంచి సంఘం ఏర్పడింది, వాళ్ళందరూ విశ్వాసంలో బలముగా ఉన్నారు అని చెప్పి ఒక చక్కటి నివేదికను ఆయన తీసుకొస్తాడు. ఆ నివేదికను తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే పౌలు డేరాలు కుట్టుకోవడం ప్రక్కన పెట్టేసి కాగితము కలము తీసుకొని పెన్ను పేపర్ తీసుకొని అప్పుడు మొట్టమొదటి తెస్సలోనికే పత్రికని రాయటం మొదలు పెడతాడు. అది దీని నేపథ్యం. అయితే ఇక్కడ 3 విషయాలని పౌలు వాస్తవంగా ప్రస్తావిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా యాన్వసిలోకి వెళుతున్న మనము 3 విషయాల్లో ఎదగాలి. క్రైస్తవునికి చూడండి, మన యొక్క క్రైస్తవునికి 3 ప్రాముఖ్యమైనవి. ఏంటవి? ప్రేమ చెప్పండి. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది ప్రేమ, మూడవది ఏంటి? నిరీక్షణ కదా. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. మరి చూడండి ఒక్కొక్క దాని గురించి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యములు నేర్చుకుందాం. మనం ఈ 3 ఎదగాలి. విశ్వాసము ఏమంటున్నాడు చూడండి అక్కడ, విశ్వాసముతో కూడిన నీ పని.
విశ్వాసం అనేది కేవలము అదేదో తలంపు మానసికపరమైనది కాదు, అది క్రియాత్మకమైనది. విశ్వాసం ఉన్నవాడే పని చేస్తాడు, విశ్వాసం లేనివాడు పని చేయడు. మరి వారిలో విశ్వాసం ఉన్నది. విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని గురించిన సరైనటువంటి దృక్పథం, ఆ రైట్ యాటిట్యూడ్ టు గాడ్. దేవుని గురించి సరైనటువంటి ఆలోచన. చాలామంది విశ్వాసం చెప్పుకుంటారు. నీకు దేవుని గురించి సరైన ఆలోచన ఉన్నట్లయితే నీవు దేవుని యొద్దకు రావాలి. విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది. ఆదివారం దినమున విశ్వాసం ఉన్నదని నీకు తెలియజేస్తుంది. నీవు చెప్పినట్లయితే నీవు దేవుని యొక్క మందిరానికి రావాలి, దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి, దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలి. దేవుని పట్ల సరైనటువంటి దృక్పథం కలిగి ఉండాలి విశ్వాసం అంటే. అయితే జాగ్రత్తగా గమనించండి, విశ్వాసానికి రెండు వైపులు ఉన్నవి. మరి ఒక నాణానికి బొమ్మ బొరుసు ఏ విధముగా ఉంటుందో అలాగే విశ్వాసానికి కూడా రెండు వైపులు ఉన్నవి. ఆ యొక్క రెండు వైపులు క్లుప్తంగా నేను చూపించి మీకు ముందుకు వెళ్తాను. చూడండి, దానియేలు గ్రంథము త్వరగా తీయండి. దానియేలు గ్రంథము బైబిల్ వారందరూ తీయండి. 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును, ఒకవేళ ఆయన రక్షించకపోయినను. మొదటి భాగం ఏంటి చెప్పండి? మేము సేవించే దేవుడు. ఇదిగో ఎవరికి? అగ్ని పరీక్ష. ఎవరికి చెప్పండి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి. ఎక్కడున్నారు వీరు? ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేల్లో ఉన్నారా? ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. బబులోను దేశంలో ఉన్నారు. నెబుకద్నెజరు వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు కదా. బబులోను దేశంలో, పరాయి దేశంలో ఉన్నారు. ఆ పరాయి దేశంలో ఉండి ఒక పెద్ద నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే ఒక పెద్ద ప్రతిమను పెట్టి ఎవరైతే దీనికి మొక్కరో 4 రోజులు వారిని ఏం చేస్తామంటే మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేస్తామని చెప్పారు. మరి ఎవరు? యూదులు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డవారు. ఎక్కడున్నా కానీ వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకనే ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎదుగుతున్నారు. మనం ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? మన ప్రక్క వారు ఓర్వలేరు. బబులోను దేశంలో వీరు ఎదుగుతున్నారు. అరే వీరు అన్యులు, వీరు పరాయి వారు, పరాయి దేశస్తులు వచ్చి మన దేశంలో వీరు గొప్పవారు అవుతున్నారు, వీరు ప్రముఖులు అవుతున్నారు, వీరు ప్రధానులు అవుతున్నారు అని చెప్పి ఏం చేస్తారంటే వీరి మీద ఈర్ష్య చేత ఈ యొక్క పన్నాగం పన్నారు. వచ్చి అయితే వీళ్ళందరూ చెప్పారు, అయ్యా అందరూ మొక్కుతున్నారు కానీ ఉన్నారు కదా ముగ్గురు, వీళ్ళు ముగ్గురు మొక్కట్లేదు అన్నారు. ఇక రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది కదా. రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ముగ్గురు నా ముందు తీసుకురండి అన్నాడు. ముందు తీసుకురమ్మంటే ఇది అగ్ని పరీక్ష. ముందు తీసుకురమ్మంటే వారు నిలబడి, అయ్యా మీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఏమంటున్నా చూడండి, మొదటి భాగము, మొదటి వైపు విశ్వాసం అనేటువంటి నాణ్యానికి ఉన్నటువంటి మొదటి వైపు ఏంటంటే విశ్వాసం అంటే ఒక నిర్వచనం ఏంటి తెలుసా? దేవుని పట్ల మనకుండవలసినటువంటి నమ్మిక, బలమైనటువంటి నమ్మిక. వారు ఏమంటారు? మేము సేవించుచున్న దేవుడు మమ్మను రక్షింపగల, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మమ్మను రక్షింపగల సమర్థుడు. విశ్వాసం అంటే దేవుని పట్ల నమ్మిక. ఏ పరిస్థితుల్లోనే కానీ మనము సేవించే దేవుడు సార్వభౌముడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఈ యొక్క దీని నుంచి మనం విడిపించగలడు అనేటువంటి బలమైన దృఢమైనటువంటి నమ్మిక. విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా సన్నగిల్లకూడదు. ఆ నమ్మికతోనే ముందుకు సాగాలి, ఆ విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. వీరు అన్య దేశంలో ఉన్నా కానీ దేవుని పట్ల వీరి నమ్మికలో వీరు సడలేదు. కొన్నిసార్లు మీరు గమనించండి, విశ్వాసంలో మనం ముందు బాగానే ఉంటాం కదా. కొత్తగా వచ్చినప్పుడు విశ్వాసంలో మనం మంచిగా ఉంటాం. రాను అసలు విశ్వాసంలో ఎదగాల్సిన దానికి బదులు కొన్నిసార్లు ఏమవుతాం, కొన్నిసార్లు వెనక్కి తిరిగిపోతాం. నమ్మికలో, దేవుని యందు నమ్మికలో మనం ముందుకు సాగాలి. విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు. స్వార్థలో మీరు గమనించినట్లయితే యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఏమంటో తెలుసా? అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును, సమాధానం గలవానవై పొమ్ము అని చెప్తాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని యందలి నమ్మిక ఒకవైపు. మరి రెండవది అది మంచిది, అదందరి దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు, మనకు తెలుసు కదా, మనకు తెలుసు. మరి రెండవ వైపు ఏమిటి తెలుసా? ఒకవేళ
ఈవెన్ ఇఫ్ హీ డస్ నాట్, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను అంటే అర్థం ఏంటి? ఒకటేమో విశ్వాసం అంటే ఒక నిర్వచనము, దేవుని అందరి నమ్మిక. రెండవది ఏం తెలుసా? దేవుని పట్ల సమర్పణ. ఒకవేళ రక్షించకపోయినా ఏం చేస్తాం? మేము అగ్నిగుండంలోనే కానీ వెళతాం, కానీ ఏమాత్రం మా ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కం. సమర్పణ. విశ్వాసం అంటే ఒకవైపు ఏమో ఆయన యందలి ప్రగాఢమైనటువంటి నమ్మిక, రెండవది ఒకవేళ నువ్వు అనుకున్న జరిగినా జరగకపోయినా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలామంది ఉన్నారు, మీరు ప్రార్థించినవన్నిటికీ మీరు జవాబు పొందుకున్నారా? కొన్నిటికి ఇచ్చాడు దేవుడు, 75% ఇచ్చినా కానీ 20% రాకపోవచ్చు, అయినా విశ్వాసయాత్రలు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? తప్పించగల సమర్థుడు, తప్పించకపోయినా మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కం. సమర్పణది. వారన్ వియర్స్బీ అనేటువంటి భక్తుడు విశ్వాసానికి ఒక నిర్వచనం ఇస్తాడు. ఏంటి తెలుసా? ఫెయిత్ ఈజ్ అవర్ కమిట్మెంట్ టు క్రైస్ట్. విశ్వాసం అంటే ప్రభువు పట్ల మనకు ఉండవలసిన సమర్పణ. ఆయన చేసినా చేయకపోయినా, నా ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా, కొన్నిసార్లు మనం అనుకోకపోయినా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా, ఎంతకాలం ప్రార్థించినా జరగకపోయినా ఆయన నీకు దేవుడే. ఆయన నీకు ఒకవేళ నువ్వు అనుకున్నది, నువ్వు ఆశించింది నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఆయన నీకు దేవుడే. ఆయన పట్ల సమర్పణ కలిగి అంకిత భావముతో నువ్వేం చేయాలంటే ఆయన వెంబడించాలి, ఆయన్ని సేవించాలి. కొంతమంది అంటారు కదా, దేవుడు మాకేమైనా చేస్తే మేము దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. చేయకపోతే రావా? నీ కొరకు ఆయన రక్తం కార్చాడు, రైట్? నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఇగో వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళ సమర్పణ బట్టి, నీ సమర్పణ బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మరి వాళ్ళు ఏం చేస్తారు? మేమైతే మొక్కమని చెప్పారు, తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు చెప్పండి? అగ్నిగుండంలో పడేస్తారు. పడేయంగానే ఏమైంది చెప్పండి? వీళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే, ముగ్గురిని వేస్తే నలుగురు కనపడుతున్నారు. వీళ్ళ కలవరం, వేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఆ అగ్నిగుండం బాగా వేడిగా ఉంది, మనం ఈ వేడికే తట్టుకోలేకపోతున్నాం కదా, ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నాం. నేను మొన్న 4 రోజులు ఆంధ్ర వెళ్ళాను మీటింగ్స్కి. ఇక ఆ ఎండకైతే చచ్చిపోయాను. చెమట ఇక ఎట్లుందంటే, ప్రసంగం చేసి అయిపోగానే స్నానం చేసినట్టే ఉంది. అది తట్టుకోలేక నేను ప్రార్థన అయిపోయినామంటే ఏసీ రూమ్లోకి పరిగెత్తడం, రూమ్లోకి. మరి ఇప్పుడే ఇలా ఉంటే, ఇదే ఇలా ఉంటే, అది 7 అంతల అగ్నిగుండం ఎక్కువ చేస్తారు. మరి 4వ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడంట. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటి మనం వేసింది ముగ్గురిని కదా, 4వ వ్యక్తి కనపడుతున్నాడు, దేవతల రూపాన్ని పోలి ఉన్నాడు. బయటికి తీశారు, బయటికి తీసి వాసన చూస్తూ ఉన్నారు, ఎక్కడ కాళ్ళ వాసన కనపట్ల కదా. ఇక్కడ దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి అగ్నిగుండంలో కూడా వారికి వేసేలాగానే ఉంది, దేవదూతలు ఉన్నారు కాబట్టి. జాగ్రత్త గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు సమర్పణ చేస్తే కష్టమైనప్పటికి కూడా, నష్టమైనప్పటికి కూడా ఆ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు. అక్కడ ఏమనిస్తున్నాడు? నెబుకద్నెజరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు గమనించండి ఒకసారి. 28వ వచనము, 3వ అధ్యాయం 28వ వచనము. నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. సమర్పణ కలిగి దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు వారి సమర్పణ బట్టి వారిని విడిచిపెట్టలేదు. దేవుడిని ఆశ్రయించారు కాబట్టి, వారి సమర్పణ కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలా. 4వ వ్యక్తిగా వారితో ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అంటే నీకు జరిగినా జరగకపోయినా నా దేవుడు నా దేవుడే. హల్లెలూయా. ఆయన నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ ఆయన నాతో ఉండి ఈ శ్రమలో నాతో ఉంటాడు, నన్ను విడిచిపెట్టడు అనేటువంటి నమ్మకంతో, సమర్పణతో మనం ముందుకు సాగి వెళ్ళవలసినటువంటి వారమైన. విశ్వాసం అంటే దేవుని పట్ల నీకేముండాలి? సరైనటువంటి దృక్పథం, సరైనటువంటి ఆలోచన. యూ మస్ట్ హ్యావ్ అ రైట్ యాటిట్యూడ్ టు గాడ్, రైట్? వెదర్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ప్రేయర్, వెదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ నాట్, God is still your God. దేవుడు నీ దేవుడే, దేవుడిని విడిచిపెట్టడు. సమర్పణ కలిగిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అనేటువంటి యేసు వైపు చూచుచు నీ ముందున్నటువంటి పందెపు రంగంలో ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి.
ఓకే, మొదటిగా వారి విశ్వాసంలో. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, లేకపోయినా పాస్టర్ గారు ఉన్నారా చెప్పండి? పౌలు గారు ఉన్నారా? పౌలు గారు లేరు. పౌలు గారి యొక్క పద్ధతి ఏంటంటే, పౌలు గారు నాకులాగా జకరియా గారిలాగా ఆయన పాస్టర్ గారు కాదు, సంఘాన్ని స్థాపించి అక్కడ ఉండేవాడు కాదు. ఆయన అపోస్తలుడు. సంఘాన్ని కడతాడు, ఆ పెద్దలను నియమిస్తాడు, వెళ్ళిపోతాడు. మరి పాస్టర్ గారు లేకుండానే వాళ్ళు అంత బాగా ఎదిగారంటే, పాస్టర్ గారు ఉంటే మనం ఇంకెంత ఎదగాలి చెప్పండి? చెప్పండి, ఎంత విశ్వాసం ఎదగాలి మనం? ఎంత విశ్వాసంలో బలంగా ఉండాలి? అది విశ్వాసంలో బలంగా ఉన్నారు. రెండవది, వారు ప్రేమ. ఏమంటున్నాడు? రెండవ మాట ఏమన్నాడు చూడండి. విశ్వాసముతో కూడిన మీ ప్రయాస, ప్రేమతో, విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. విశ్వాసం అంటే దేవుని పట్ల సరైన దృక్పథం. మరి ప్రేమ అంటే నీ పొరుగు వ్యక్తి యొక్క, మనిషి పట్ల సరైన దృక్పథం. యువర్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్ మ్యాన్. మనుషుల పట్ల సరైన దృక్పథం. ఏ మనుషులు? విశ్వాసమేమో దేవునికి సంబంధించింది, ప్రేమ మనుష్యులకు సంబంధించింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం రక్షించబడ్డాం, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. సంఘాన్ని దేవుడు భూలోకములు ఉంచినందుకు, సంఘము లోకములో దేవుని యొక్క ప్రతినిధి ఎందుకు పెట్టాడు తెలుసా? నశించిన లోకానికి సువార్త ప్రకటించడానికి దేవుడు సంఘాన్ని లోకములో పెట్టాడు. మరి నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? రక్షింపబడి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి, కొనబడి, విమోచించబడ్డటువంటి నా బాధ్యత ఏంటి తెలుసా? ఏంటి చెప్పండి? ఏంటంటే ప్రేమ పొరుగువాని యొద్దకు నడిపించింది. ఎవరి యొద్దకు నడిపించింది తెలుసా? ఎవరైతే తీసుకెళ్ళాలంటే నిన్ను నశించిన వారి యొద్దకు తీసుకుని వెళ్ళాలి. అసలు ప్రేమ అంటే అర్థం ఏంటి తెలుసా? లవ్ ఈజ్ ఫెయిత్ ఇన్ యాక్షన్. లవ్ ఈజ్ ఫెయిత్ ఇన్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే, నాలో దేవుని యందు విశ్వాసం ఉందని లోకస్తులకి ఎలా తెలుసు చెప్పండి? నేను క్రియారూపకంలో చూపించినప్పుడే, నా విశ్వాసాన్ని చూపించినప్పుడే ఏమవుతుంది తెలుసా? ఈయనలో దేవుని యందు విశ్వాసం ఉందంటాడు. అందుకనే యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం. ప్రేమ అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసాన్ని క్రియలో పెట్టడమే. లవ్ ఈజ్ ఫెయిత్ ఇన్ యాక్షన్. మరి అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏంటంటే, రక్షింపబడ్డ మనము, మన చుట్టూ రక్షింపబడిన వారు, నశించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి యొద్దకు ఏం చేయాలంటే ఈ యొక్క సత్య సువార్తను మోసుకొని వెళ్ళాలి, ఈ సువార్తను తీసుకొని వెళ్ళాలి. అప్పుడే ఈ యొక్క సంఘము అభివృద్ధి అవుతుంది. మనము భూలోకములో ఉన్నది అందుకే. మనంతట మనం వచ్చి దేవుని యొద్దకు వచ్చి మనం ఆరాధించి వెళ్ళటము కాదు. మనం ఏం చేయాలంటే సత్య సువార్తను ప్రకటించాలి. పౌలు అన్నటువంటి యేసయ్య కూడా భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? రాత్రి అంతా ఎక్కువసార్లు ప్రార్థన చేశాడు. పగలు ఏం చేశాడు తెలుసా? గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 36వ వచనం అనుకుంటే ఏం తెలుసా? మనము ఏం చేస్తాము? చుట్టుప్రక్కల గ్రామంలోకి వెళుదుము, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేది. యేసయ్య వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్యము సమీపించిందని చెప్తాడు. స్వార్థ ప్రకటించాలి, నశించిన వారి యొద్దకు వెళ్ళాలి. ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను నశించిన వ్యక్తి యొద్దకు నడిపిస్తుంది. మరి పౌలు ఒక చక్కటి మాట అంటాడు తెలుసా? సువార్త నేను యూదులకును, రోమపత్రికలో యూదులకును గ్రీకు దేశస్థులకును రుణస్థుడిని అంటాడు. రుణస్థుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? బాకీ ఉన్నాడు కదా, అచ్చి ఉన్నామని అర్థం ఇతరులకి. అసలు ఎంత భావగర్భితమైనటువంటి మాట మీరు ఆలోచించండి. పౌలు చెప్పిన పదాలు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? ఇంకొక మాట అంటాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు. మనం ఎప్పుడైనా అనుకున్నావా చెప్పండి? ఈరోజు యానివర్సరీకి పిలిచినటువంటి పాస్టర్ గారు మనకు బిర్యానీ చికెన్ పెట్టకపోతే మనకు శ్రమ అనుకుంటాం. అవును కదా? పౌలు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించిన ఓ టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్. అక్కడ రోమపత్రికలు ఏమంటాడు తెలుసా? నేను యూదులకు గ్రీసు దేశస్థులకు నేను రుణస్థుడిని అంటే అచ్చి ఉన్నానని అర్థం. అక్కడ ఒక చక్కటి దృశ్యాన్ని పౌలు చూపెడతాడు. ఏంటి ఆ దృశ్యం అంటే, పోస్ట్ మ్యాన్ మనకు తీసుకొస్తాడు. పౌలు కొన్ని పిక్టోరియల్ మెసేజ్ ఇస్తాడు. అంటే మనకి ఒక దృశ్యాన్ని చూపెడతాడు. ఏంటంటే అక్కడ దాని అర్థం ఏంటంటే
ఒక పోస్ట్ మ్యాన్ తీసుకొస్తాడు. ఇది ఒక నీకు కానీ నాకు కానీ ఉత్తరం వచ్చింది అనుకోండి, ఆ ఉత్తరాన్ని మన ఇంటి దగ్గరకు మనకి ఇచ్చేంత వరకు ఆ పోస్ట్ మ్యాన్ బాధ్యత. ఇచ్చినప్పుడే ఆయన బాధ్యత తీరిపోతుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీ ప్రక్కన ఎంతోమంది స్వార్థ ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. లేరా? చెప్పండి, ఉన్నారు. నువ్వు రుణస్థుని అంటే దేని గురించి ఆలోచిస్తావు? నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్న ₹1,00,000 గురించి ఆలోచిస్తావు. కానీ నీ ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించకపోతే స్వార్థ విషయంలో ఆయనకి నేను అప్పున్నానని నువ్వు ఆలోచిస్తావా? ఆ ₹1,00,000 అప్పు తీర్చడానికి 24 గంటలు నువ్వు పని చేస్తావు. మరి చూడండి, జాగ్రత్తగా గమనించండి. స్వార్థ విషయంలో నీ స్నేహితుడు, నీతో పాటు ఉద్యోగం చేసేటువంటి నీ తోటి యొక్క సహోద్యోగికి నువ్వు యేసుని గురించి పరిచయం చేయనప్పుడు, అయ్యో నేను స్వార్థ విషయంలో అతనికి రుణస్థుని నేను ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా? నేను కూడా అనుకోలే. వాక్యం చెబుతున్నా నాకు అనిపించింది, నీవు అనుకోవాలి. ఎవరికైతే ఇప్పుడు నీవు రక్షింపబడిన వ్యక్తులు నీకు స్నేహితులుగా ఉండి వారికి నువ్వు స్వార్థ ప్రకటించకపోతే నువ్వు స్వార్థ విషయం వారికి ఏంటి? రుణస్థుడివి. ఎప్పుడు రుణం తీరుద్ది చెప్పండి? ఎప్పుడైతే స్వార్థ ప్రకటిస్తావో అప్పుడే నీ రుణం తీరుద్ది, అప్పుడే నీ యొక్క అప్పు తీరుద్ది. అప్పటి వరకు వారికి నువ్వు రుణస్థుడివే, అప్పటి వరకు నీవు వారికి అప్పున్నటువంటి వాడివే. కనుక మనం ఏం చేస్తామంటే మన పొరుగు వాని యొద్దకు సత్య స్వార్థను పట్టుకొని వెళదాం. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నారు. విన్నారు ఆయన గురించి? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి మిషనరీకి వెళ్ళాడు. ఆయన స్కాట్లాండ్ దేశంలో బ్లాంటైర్ అనేటువంటి ఊరిలో పుట్టాడు. వాళ్ళ నాన్న ప్రతిరోజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈ యొక్క మిషనరీ యొక్క చరిత్ర చెప్తూ ఉంటే, పెద్దవాడైన తర్వాత, నాన్న నేను కూడా మిషనరీకి వెళతాను, నేను కూడా యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తానని ఏం చేశారంటే ఆయన తన జీవితాన్ని ఆ యొక్క మిషనరీకి వెళ్ళటానికి సమర్పించుకున్న తర్వాత వెళ్ళక ఎక్కడికి వెళ్ళాడంటే ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆఫ్రికా ఖండానికి ఉన్నటువంటి పేరు తెలుసు కదా, చీకటి ఖండం, అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు, భయపడతారు, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడతారు. కానీ ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? అక్కడ ఉన్నాడు. వాళ్ళ భార్య వెళ్ళింది. వెళ్ళిన తర్వాత, అయ్యా దేవుడు నిన్ను పిలిచాడు, ఈ ఎండకు నేను తట్టుకోలేను, ఈ ఎండ చాలా తీవ్రంగా ఉంది, నేను వెళ్ళిపోతానని ఆమె తిరిగి స్కాట్లాండ్ దేశం వచ్చింది. అయితే ఈయన స్వార్థ ప్రకటిస్తూ 5 సంవత్సరాల తర్వాత మరలా తన భార్య బిడ్డలను చూడటానికి వెళ్ళాడు స్కాట్లాండ్. వెళ్ళేటప్పటికి ఇక ముఖమంతా నల్లు కప్పేసింది, శరీరం అంతా నల్ల కప్పేసింది. అక్కడ ఎండలు ఎక్కువ కదా, స్కాట్లాండ్ ఏమో చల్లగా ఉంటుంది, ఆఫ్రికా ఖండం అంతా ఎండలు, నల్ల కప్పేసింది. తర్వాత ఒకసారి స్వార్థ ప్రకటిస్తుంటే ఏదో సింహము పులి ఏదో వచ్చి పంజాతో కొడితే ఆయన గూడు జారిపోయింది. ఆయన వెళ్ళి తన భార్యని కౌగిలించుకుందామని వెళితే భార్య నెట్టివేసింది. ఈయన నా భర్త కాదేమోనని, ఎందుకంటే ఈయన నల్లబడ్డాడు కదా, జుగ్గుడు జారింది. తర్వాత పోల్చుకొని ఇతను నా భర్త అని వారు వెళ్ళి కొంతకాలం ఉన్నారు. మరలా తిరిగి ఆఫ్రికా గడ్డ మీదకి వచ్చాడు, స్వార్థ ప్రకటిస్తూ ఆఫ్రికా ఖండమంతా ఆ యొక్క ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఒకరోజు పెద్దవాడైపోయిన తర్వాత ఒకరోజు తన యొక్క కుటీరములో ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది పోకిరి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న మెడిసిన్ తీసేసుకున్నారు. కొన్ని రోజులు మెడిసిన్ వేసుకోకపోవడం వల్ల ఒళ్ళంత నొప్పులుగా ఉంది. అయినా కానీ మంచం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చిన అడుగుల చప్పుడు విని ఒకసారి చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎవరంటే అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. అయ్యా ఇదిగో నీ యొక్క జీవిత చరిత్ర రాయమని నన్ను పంపారు. అయితే దానికి ముందు 2 విషయాలు చెప్తే జాగ్రత్త గుర్తుంచుకో. నేను ప్రపంచంలో కరుడుగట్టిన నాస్తికుడిని, హేతువాదిని, నన్ను మార్చడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు వచ్చిన వ్యక్తి. రెండవదిగా, ఇదిగో ఎవరో నీ కోసం మందులు పంపించారంటే ముందు మందులు ఇవ్వని చెప్పి మందులు వేసుకొని లేచి స్వార్థ ప్రకటించాడు. 4 నెలలు ఇదిగో ఈ వచ్చిన వ్యక్తి ఈ డేవిడ్ లివింగ్స్టన్తో తిరిగాడు. ఏమని చెప్పాడు వచ్చిన తర్వాత? నేను నాస్తికుడును, కరుడుగట్టిన హేతువాదిని, నువ్వు నాకు స్వార్థ చెప్పొద్దని చెప్పాడు. అయితే ఏ వ్యక్తి అయితే చెప్పాడు, ఈయనతో 4 నెలలు తిరిగిన తర్వాత ఏ వ్యక్తి అయితే చెప్పాడు, ఆ వ్యక్తి ఆఫ్రికా గడ్డ మీద మోకరించి
డేవిడ్ లివింగ్స్టన్ దేవుడే నిజమైన దేవుడు. చాపట్లో కూడా దేవుని మహిమపరుస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాటతో సువార్త ప్రకటించు, నీ మాదిరితో సువార్త ప్రకటించు. అలాగే సువార్త ప్రకటించు. ఏమైంది తెలుసా? చీకటి ఖండాన్ని సువార్త కాంతులతో వెలిగించినటువంటి వాడు ఎవరు తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్. ఆయన ఒక చక్కటి నినాదము ఏం తెలుసా? ఫియర్ గాడ్, వర్క్ హార్డ్. ఆయన సమాధి మీద ఏమి రాశారు తెలుసా? ఫియర్ గాడ్, వర్క్ హార్డ్. దేవునికి భయపడు, కష్టపడి పనిచి. కష్టపడి దేవునికి భయపడ్డాడు, కష్టపడి పనిచేసి ఆ యొక్క చీకటి ఖండాన్ని స్వార్థ కాంతులతో నింపాడు. నీవెంతమందికి వచ్చి ఉన్నావు ఆలోచించు. రాసుకో, వారి పేర్లు రాసుకో. సువార్త ప్రకటించకుండా, సువార్త విషయంలో నీవు డబ్బుల విషయంలో అప్పున్న వాళ్ళ గురించి నువ్వు ఎంత నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకో. వారి కోసం ఎంతనే కష్టపడు. నీవెవరికైతే సువార్త ప్రకటించలేదు వారి పేర్లు రాసుకొని కనీసము వారికి సువార్త అందించడానికి నువ్వు ప్రయత్నం చేయి. రెండవదిగా ఏంటి తెలుసా? ఆ యొక్క రెండవది ప్రేమ అంటే ఏంటంటే తోటి విశ్వాసులను మనం ప్రేమించడం. గలతీ పత్రికలో పౌలు అంటాడు, నాకు సమయం అయిపోతుంది కాబట్టి చెప్తున్న త్వరగా. గలతీ పత్రిక తీయండి, 6వ అధ్యాయము. గలతీ పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనం మేలు చేయటి ఎందు విసుకక ఇందుము, మనం మేలు అలయక మేలు చేసేమేమి, తగిన కాలం మంది పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఏడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళను మేలు చేయుదము. రైట్? మరి ప్రేమ అంటే పొరుగువాని యొద్దకు వెళ్ళటం, పొరుగువానిని ప్రేమించటం, పొరుగువానికి స్వార్థ ప్రకటించడం. ఇంకోటి ప్రేమలో ఉన్నట్టు మరొకటి తెలుసా? తోటి విశ్వాసికి మేలు చేయటం కదా. ఈరోజు సంఘాలలో విశ్వాసులకి కుదరట్లా. ప్రక్కన విశ్వాసులతో కూడా మాట్లాడరు. దేవుని మందిరానికి వస్తారు, విశ్వాసులతో మాట్లాడారు. అలా కాదు, మనం తోటి విశ్వాసులు. వాళ్ళు ఎవరు తెలుసా? మనందరము సహోదరులము, సహోదరులము. పౌలు సహోదరులారా అనేటువంటి మాట వాడతాడు. 100 సార్లు తన యొక్క పత్రికల్లో వాడతాడు. సహోదరుడు అంటే ఒక అర్థం ఏంటి తెలుసా? ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే డెల్ఫోస్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకే గర్భము నుండి పుట్టినటువంటి వారని అర్థం. ఒకే గర్భము నుండి అంటే ఒకే రక్తము నుంచి పంచుకొని పుట్టిన వారు. నీవు ఏ ప్రాంతానికి చెందినా, నీవు ఏ కులానికి చెందినా, నీవు అంతకుముందు ఏ మతానికి చెందినా, ఇప్పుడు మనందరము సహోదరులము, సహోదరులము. ఎందుకు తెలుసా? మనలో ప్రవేశిస్తున్నది యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. అది మనల్ని కలపాలి. నువ్వు ఎక్కడ వాడమైనా సరే. నేను వాస్తవంగా ఈ యొక్క హైదరాబాద్ పట్టణానికి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. మాది విజయవాడ దగ్గర. మా ప్రాంతం వేరు కావచ్చు, కానీ నీకు నాకున్న సంబంధం ఏంటి తెలుసా? మనందరము యేసుక్రీస్తుతో రక్తంతో కడగబడ్డాం. మనందరిలో ప్రవహించేది ఏంటి తెలుసా? ఎవరి రక్తము? యేసయ్య రక్తం. సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు సిఎస్ఐ, నువ్వు బ్యాప్టిస్టు, నువ్వు మెథడిస్టు, నువ్వు పెంతెకోస్తు, ఇవన్నీ చెప్పి మనల్ని విడగొడతాడు. అసలు ఇవన్నీ కాదు. మనందరం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డ దేవుని బిడ్డలం. అది మన గుర్తింపు. తర్వాత ఈ సహవాసాలు మన గుర్తింపు కోసం మనం పెట్టుకున్నాం. ఓకే, మీరు సహవాసాల కోసం నా సహవాసం గొప్పది, నా సంఘం గొప్పదని మీరు పోట్లాడుకోవద్దు. అందరం కలిసి ఐక్యతగా ఉండాలి. ఏమంటున్నాడు? తోటి విశ్వాసులను ఏం చేయాలంటే వారి విషయంలో మనం మేలు చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ విశ్వాసకి నీవు కీడు చేస్తున్నట్లయితే ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడగా వారికి మేలు చేయటానికి నీవు సిద్ధపడి. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ చూడండి, విశేషముగా మనకు సమయం దొరికిన కూడా అందరి ఎడల అందరికీ మేలు చేయాలి. విశేషముగా విశ్వాస గృహము చేరిన వారంటే యేసయ్య రక్తము చేత కడగబడ్డ ప్రతి వారికి నీవు మేలు చేయాలి. నువ్వు చేయగలని సహాయం చేయాలి, వారితో సహవాసం చేయాలి. కనుక రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ ఏంటంటే నీ పొరుగు వారి పట్ల సరైనటువంటి దృక్పథం. విశ్వాసం అంటే దేవుని పట్ల సరైన దృక్పథం. ప్రేమ అంటే నీ మనిషి పట్ల, అది అన్యుడు కావచ్చు, రక్షింపబడినటువంటి అన్యుడు కావచ్చు, రక్షింపబడిన విశ్వాసి కావచ్చు, వారి పట్ల నువ్వు సరైన దృక్పథం కలిగి ఉండాలి, వారి పట్ల సరైన ఆలోచన కలిగి ఉండాలి. ఇక మూడవదిగా మీరు గమనించినట్లయితే నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూపు. రైట్? భవిష్యత్ పట్ల
దృఢమైనటువంటి నిశ్చయత. నిరీక్షణ దేనికి సంబంధించింది? భవిష్యత్తుకు సంబంధించింది. ఒకసారి మీరు గమనించండి, విశ్వాసము గతానికి సంబంధించింది, ప్రేమ ప్రస్తుతానికి సంబంధించింది, భవిష్యత్తు ఇది నిరీక్షణ భవిష్యత్తుకు సంబంధించింది. మరి ఇప్పుడు యేసయ్య వస్తాడని మనందరం కూడా ఎదురు చూస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాము. మరి నిరీక్షణ కలిగినటువంటి మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆయన రాకడ కొరకు. ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సూచనలు జరుగుతున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఈ యుద్ధాలు ఇవన్నీ వచ్చినప్పుడు అయ్యో యేసయ్య రాకడ వచ్చేసింది అనుకుంటారు. లేదు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ సూచనలు మాత్రమే. యేసయ్య చెప్పాడు, అయితే ఈ యొక్క సకల జనులకు సువార్త ప్రకటించవలను, అప్పుడే అంతము వస్తుంది. సకల జనుల సాక్షార్థమై సువార్త ప్రకటించవలను, అప్పుడు అంతం వస్తుంది. సూచనలు చూసి భయపడద్దు. నేను 90లోనో 93లోనో అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నట్టున్నాను. సద్దాం హుస్సేన్ ఇస్రాయల్ మీద యుద్ధం ప్రకటించాడు. సద్దాం హుస్సేన్ అంత్యక్రీస్తు అన్నారు కదా. ఇక ఎవరు దొరికితే వాళ్ళు అంత్యక్రీస్తు అంటూ ఉంటారు. మీరు కాదు, బైబిల్ అలాగే చెప్పట్లేదు. వాస్తవంగా లేఖనాన్ని మీరు గమనించినట్లయితే ఇది దీంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. ఏంటంటే సంఘం ఎత్తబడ్డ తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. ఇదంతా చెప్పడానికి నాకు సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. సంఘం ఎత్తబడ్డ తర్వాత 3 రకాల వాదనలు ఉన్నవి. ఒకటేంటంటే శ్రమలలో సంఘం ఉండదు. అంటే సంఘము యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సంఘం ఎత్తబడుతుంది, శ్రమలలో ఉండదు అనేటువంటిది ఒకటి. రైట్. దానికి చాలా ఇవి ఉన్నాయి. ఏంటంటే దానికి సంబంధించి రుజువులు చాలా ఉన్నాయి. మరి జలప్రళయం రాకముందు హానోకును దేవుడు తీసుకున్నాడు. ఆ సొదొమ గొమొర్ర పట్టణము అగ్నిగంధముల చేత కాల్చబడక మునుపు దేవుడు లోతుని తప్పించాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అపోస్తుల కార్యగ్రంథంలో మీరు గమనించండి, శ్రమ రాకమునుపు స్తెఫను సంఘమునకు ప్రతీకగా గుర్తుకున్నటువంటి స్తెఫన్ని దేవుడు తీసుకున్నాడు. తర్వాత ప్రార్థన గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? నీవు శోధన కాలంలో నా ఓర్పు విషయమై నా వాక్యమును నమ్మకంగా గైకొంటివి కనుక శోధన కాలంలో నిన్ను తప్పిస్తానని చెప్తాడు. ఇక ఆ తర్వాత ప్రార్థన గ్రంథం 4వ అధ్యాయంలో ఏమంటాడంటే యోహాను ఎక్కిరమ్మంటాడు. 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ప్రార్థన గ్రంథంలో సంఘ ప్రస్తావన లేదు. ఉందా? లేదు. వీటన్నిటిని బట్టి ఏంటంటే సంఘము శ్రమలలో ఉండదు అని కొంతమంది చెప్తారు. పెంతెకొస్తు వారు నమ్మేది అదే. మరి కొంతమంది ఏమంటారంటే శ్రమల మధ్యలో ఈ యొక్క యేసయ్య దిగి వస్తాడని చెప్తాడు. ఎందుకు కారణము? ప్రార్థన గ్రంథంలో మనం గమనించినట్లయితే సంఘం ఎత్తబడ్డ తర్వాత తీర్పులు 3 రకాలు. ఒకటి ముద్రలు, రెండవది బూరలు, మూడవది పాత్రులు. రెండవ మధ్యలో ఉన్నది బోర్లు. కాబట్టి పౌలు భక్తుడు కొరింథీ సంఘము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కడబూరం రోగగానే రెప్పపాటును మనం మార్పు నొందుతామని చెప్తాడు. అందుకని బోర్లు మధ్యలో ఉన్నటువంటి తీర్పు కాబట్టి శ్రమల మధ్యలో ఆయన వస్తాడని కొందరు నమ్ముతారు. మరికొందరు ఏమంటారంటే శ్రమల కాలంలో సంఘం ఉంటుంది అని చెబుతారు. దానికి మరి అపోస్తుల కార్యక్రమం 14వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమనుందంటే మీరు శ్రమపడి తర్వాత దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియదేవుని బిడ్డలారా, మనం ఆయన రాకడ కొరకు ఓర్పుతో కనిపెట్టాలి. అంటే మనము సిద్ధపడాలి. ఆయన కొరకు మనల్ని మనం వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవాలి. యెహెజ్కేలుతో 38వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తాడంటే నీవు సిద్ధపడము, నీ క్రింద ఉన్న వారిని సిద్ధపరచుము, వారికి నీవు కావలిగా ఉండమని చెప్తాడు. అంటే వ్యక్తిగతంగా మరి బుద్ధి కలిగిన కన్యక వలె నన్ను నేను సిద్ధపరచుకోవాలి. ఆయన రాకడలో ఎత్తబడటానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నా సిద్ధలో నూనె ఉందా లేదా? నేను ఎత్తబడతానా లేదా? ఈ రోజుల్లో సంఘాలలో ఏం కరువైంది తెలుసా? వాక్యం కరువైంది. సంఘాలు బలహీనమైన సంఘాలుగా ఉంటున్నాయి. ఈ యొక్క సౌభాగ్య సువార్త, సంపన్న సువార్త, మీరు వేసే దగ్గరికి రండి అన్నీ మీకు వస్తాయి. ఇలాంటి దుర్బోధులు ఎక్కువైపోయినాయి. వాక్య సంబంధమైన బోధ లేదు. వాక్యాన్ని బోధించే వాళ్ళు లేరు. విశ్వాసులు కూడా వాళ్ళ వెంబడబడుతున్నారు. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ విశ్వాసులు తక్కువ ఉంటారు. నీవు అలా కాదు. వాక్యము చేత నీవు కట్టుకోవాలి. వాక్యము చేతని నీవు కట్టుకోవాలి. స్వస్థతలు నమ్ముతాను, నేను ప్రవచనము నమ్ముతాను. అయితే మరి ఏమవుతుంది తెలుసా? పౌలు అంటాడు ఇవన్నీ పోవును కానీ నిలిచేదేంటి తెలుసా? దేవుని యొక్క వాక్యమే. అందుకని వాక్యము చేత, ప్రార్థన చేత నీవు కట్టుకోవాలి.
విశ్వాసంలో బలముగా ఉండాలి, ప్రేమలో బలముగా ఉండాలి. మరి సేవకులకి మరొక ఇదేంటి తెలుసా, నువ్వు సిద్ధపడు. ఎహెస్కేలు ఎక్కడున్నాడు తెలుసా? బబులోని చెరలో ఉన్నటువంటి ఎహెస్కేలుతో చెప్తున్నాడు, వ్యక్తిగతంగా నువ్వు సిద్ధపడు. విశ్వాసులారా, యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రార్థన వాక్యములతో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, పరిశుద్ధతతో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. 5 బుద్ధిగల కన్యకలు వారి యొక్క ఏం చేస్తారు, దివిటీల్లో నూనె నింపుకున్నాడు. భక్తి వ్యక్తిగతమైంది. అన్నీ వచ్చాము, డబ్బులు ఇవ్వగలను, నా భక్తి నేను మీకు ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. భక్తి ఎవరు? వ్యక్తిగతమైంది. భక్తి లేకపోతే ఆత్మీయత అంటే అర్థం ఏంటి? దేవునితో సహవాసం. నీ సహవాసంలో నువ్వు దేవునితో ఎలా ఉన్నావు అది చేసుకోవాలి. రెండవదిగా నీవు నీ క్రిందున్న వారికి సిద్ధపరచమంటాడు. అంటే అది మాకు, ఇదిగో సేవకులు మేమేం చేయాలంటే విశ్వాసులను కూడా సిద్ధపరచాలి, వారికి కావలి వానిగా ఉంచాలి. ఇది ఏ నేపథ్యంలో చెప్పాడు తెలుసా? 2వ రాకడ 38వ అధ్యాయములో ఏముంది? గోగు మాగోగు యుద్ధం. అది చివరి యుద్ధం. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు జరిగేది హెర్మగొద్దోని యుద్ధం. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, రైట్? ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేది గోగు మాగోగు యుద్ధం. మొన్న ఏది రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగాలి, అందరూ గోగు మాగోగు అనుకున్నారు. నో, రైట్? ఇది ఆ యుద్ధము అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, అప్పుడు యేసయ్య ఆ గోగు మాగోగు యుద్ధములో సాతాను తన సేవల్ని పూర్తిగా ఓడించి నరకములోకి పంపించి, అప్పుడు ధవళ సింహాసన తీర్పు అంటే అబ్రహాము రొమ్మున పరదేశంలో ఉన్నటువంటి విశ్వాసులని, పాతాళంలో ఉన్నటువంటి దుస్తులని తీసుకొచ్చి మేకలను గొర్రెలను వేరు చేసి మేకలను ఏం చేస్తాడు? నరకానికి పంపిస్తాడు. మరి ఆయన ఇందులో విశ్వాసం ఇచ్చిన మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి వెళతాం. దాని కొరకు ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన 80వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న మీరు 3 విషయాల్లో ఎదగాలి. విశ్వాసం అంటే దేవుని యొద్దకు వచ్చే విషయంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, సమర్పణలో నీవు ఎదగాలి. రెండవదిగా ఏంటంటే విశ్వాసం అంటే దేవుని పట్ల సరైన దృక్పథం. రెండవదిగా ప్రేమ అంటే మనిషి పట్ల సరైన దృక్పథం. అంటే అర్థం ఏంటి? నీ ప్రక్కన ఉన్న వ్యక్తి, నీ యజమానుడు ఎంత గొప్పవాడైనా కానీ యేసయ్య లేకపోతే అతడు నశించిన వాడే. ఇక్కడ ఆయనకి ఉండొచ్చు కావలసినంత ధనం, కానీ యేసయ్య లేకపోతే ఆయన ఏమీ లేనివాడు, ఒట్టివాడు. అట్టి వారికి స్వార్థ ప్రకటించాలి. ప్రేమ అంటే రెండవదిగా నువ్వేం చేయాలి? నీ తోటి విశ్వాసాన్ని ప్రేమించాలి. మూడవది నిరీక్షణ అంటే నీ ఓపికతో ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. దేవుని అందరి సహవాసములు ఎదగాలి, మనుషుల అందరి సహవాసములు ఎదగాలి. తర్వాత భవిష్యత్తు అందరి నిరీక్షలు మనం ఎదుగుతూ మరి 2వ రాకడ కొరకు మళ్ళీ మనం సిద్ధపరుచుకుందాం. దేవుళ్ళు ఎదుగుదాము, మనుషులను యేసయ్య యొద్దకు నడిపిస్తాము. మూడవదిగా నిరీక్షణలు ఎదుగుదాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.